ఆయన సఫర్ అయ్యాడన్నది నిజమే, కరెక్టే. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడన్నది కరెక్టే. ఆయన ఒంటి మీద భయంకరమైన గాయాలైనవి అన్నది కూడా కరెక్టే. కానీ వీటన్నిటికంటే పెద్ద విషయం ఏంటి అని అంటే ఆయన రాజు అని, ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు. ఆయన సిలువ మీద ఒక పని చేస్తా ఆ రిఫ్లెక్షను మన జీవితాల్లో రావాలని దేవుడు ఆశపడ్డాడు. రాదర్ ఇన్ హ్యూమిలిటీ వాల్యూ అదర్స్ మోర్ దాన్ యువర్ సెల్వ్స్ అని ఉంది NIVలో. ESVలో బట్ ఇన్ హ్యూమిలిటీ కౌంట్ అదర్స్ మోర్ సిగ్నిఫికెంట్ దాన్ యువర్ సెల్వ్స్ అని ఉంది. తెలుగులో వినయ మనసు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడుగా ఎంచుకోండి అన్న మాట కనిపిస్తుంది. ఈ ఎసెన్స్ మనకు అర్థం కాకపోతే సిలువ మీద ఉన్న మాటల్ని మనం ఎంత ధ్యానం చేసినా, క్రిస్మస్ రోజు జోలపాట పాడి, లెంట్ డేస్ రోజు విలాప పాటలు, లామెంటేషన్తో కూడుకున్న పాటలు పాడినా, ఏడు పాటలు పాడినా దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకు అనంటే ఇప్పుడున్న లోకంలో మనం జీవిస్తున్న దాంట్లో మేజర్ ప్రాబ్లం ఏంటి తెలుసా? మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, ప్రమోట్ యువర్ సెల్ఫ్, ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించిన, వ్యక్తిగతంగా మన గురించి ఆలోచించిన, మన కుటుంబాల గురించి ఆలోచించిన, ఇప్పుడున్న సమాజం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న మేజర్ ప్రాబ్లము, మన జీవితాల్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి తెలుసా? ఇది.